ఆగస్టు 9వ తారీఖున తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మన దేశంలోని కోల్కతా మహానగరంలో పురాతనమైన మెడికల్ కాలేజీకి సంబంధించిన అనుసంధానంగా ఉన్న హాస్పిటల్లో 37 సంవత్సరాల యువ వైద్యురాలు జీవితం మీద ఎంతో ఆశతో ఆ యొక్క కెరీర్ని చూస్ చేసుకొని మూవ్ అవుతున్న యువ వైద్యురాలు నిర్జీవంగా ఆమె ఏ తరగతి గదిలో అయితే పాఠాలు నేర్చుకుంటుందో, ఏ తరగతి గదిలో అయితే ఆ యొక్క వైద్య విద్యను అభ్యసిస్తుందో ఆ తరగతి గదిలో నిర్జీవంగా అత్యాచారం గావించబడి ఆ యొక్క సంఘటన అనేది మన స్వాతంత్ర సమయంలో మనల్ని ఎంతగానో కలిసివేస్తుంది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అక్కడ పనిచేసే పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసే ఒక వ్యక్తి ఆమె మీద అత్యాచారం చేశాడు అనేది ప్రాథమిక నిర్ధారణలో బయటపడింది. ఈ యొక్క ఉదంతాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ యువ డాక్టర్ ఎంత నరక వేదన అనుభవించింది అనే దాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు చూపించిన గాయాలు, అక్కడ దొరికిన ఆధారాలు అనేవి ఒళ్ళు గగులు పోల్చే విధానంగా ఉన్నాయి. ఆ యొక్క జననాంగాల నుంచి రక్తము, కళ్ళ నుంచి రక్తము, ఈ పెల్విస్ బోన్ కటి ఎముక యొక్క ఫ్రాక్చర్, చేతుల్లో ఫ్రాక్చర్, బాడీలోంచి ఎక్కువగా రక్తస్రావం జరగడము, కాళ్ళు 2 లంబకోణంలో ఈ మాదిరి 90 డిగ్రీల కోణంలో పడి ఉండడము. ఈ యొక్క చిత్రాన్ని చూసిన యొక్క తండ్రి యొక్క గుండె ఎంత ద్రవించిపోయి ఉంటుందో కదా. ఇటువంటి బాధాకరమైన సంఘటన 78 సంవత్సరాల స్వతంత్ర దేశంలో అమానవీయ, పాశవిక, ఆటవిక చర్య ఇంకా జరుగుతూ ఉందంటే దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి? సరే, ఇది ఈరోజు ఏమన్నా కొత్త విషయం అంటే కాదు. నేను ఎందుకు ఈ యొక్క విషయాన్ని అడ్రస్ చేయాలనుకుంటున్నానంటే చాలామంది మేధావులు, చాలామంది సామాజికవేత్తలు ఈ యొక్క విషయాన్ని అడ్రస్ చేసినప్పటికీ వాళ్ళ కోణాల నుంచి నేను ఎందుకు ఈ యొక్క విషయాన్ని స్పృశించాలని అనుకున్నానంటే మెడికల్ కాలేజ్లో ఉన్న యొక్క కొన్ని టాక్సిక్ కండిషన్స్ని ఇక్కడ నేను రివీల్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. అవి ఏంటి అని అంటే అటెస్టెచ్ 36 గంటల పాటు డ్యూటీ వేయాలనుకున్న ఆ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఫీమేల్ డాక్టర్స్కి కానీ ఫీమేల్ స్టాఫ్కి కానీ మినిమం ఫెసిలిటీస్ ఉండడానికి షెల్టర్, వాష్రూమ్స్, పడుకోవడానికి కొంచెం రెస్ట్, ఇటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఈ రకంగా 36 అవర్స్ పోస్టర్ వేసి ఏమి వాళ్ళు ఇది చేయాలనుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఇది ఈరోజు కొత్తగా ఉన్న విషయం కాదు. అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి, గత కొన్ని దశాబ్దాల నుంచి ఇదే ఒక కల్చర్ అనేది మెడికల్ కాలేజెస్లో రన్ అవుతూ ఉంది. ఎందుకు రన్ అవుతూ ఉంది అంటే ఆ యొక్క ఫండ్స్ అనేది వాళ్ళు హాస్పిటల్ డెవలప్మెంట్కి కానీ కాలేజ్ డెవలప్మెంట్కి కానీ ఉపయోగించడం అనేది తక్కువగా ఉండొచ్చు. సో ఇంకొకటి మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే డాక్టర్స్ పాపులేషన్ రేషియో ఎప్పుడో ఆల్టర్ అయింది మన కంట్రీలో. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ డాక్టర్స్ పాపులేషన్ రేషియో ఆల్టర్ అయింది కదా, ఉన్న డాక్టర్స్నే ఆ యొక్క బర్డెన్ అంతటిని బేర్ చేసే విధంగా వాళ్ళు 36 గంటలు రోస్టర్ చేయడం కానీ 24/7 వాళ్ళు పనిచేయాలి అనే ఒక నిబంధనలు కానీ, ఈవెన్ మేము పీజీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మేము 24/7 పనిచేయాలి అనే ఒక ఆలోచన విధానంతోనే వెళ్తున్నాము. మ్యాన్కైండ్కి అది ఇంపాసిబుల్ అండి. ఎవరు పని చేస్తారు అంటే మన బ్రెయిన్కి సడన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మన బ్రెయిన్ ఎగ్జాస్ట్ అవుతుంది, మన బాడీ ఎగ్జాస్ట్ అవుతుంది. అయినా కూడా అటువంటి కండిషన్స్లో, అటువంటి టాక్సిక్ కండిషన్స్లో మా వృత్తి మీద మాకున్న ప్యాషన్ కొద్ది మేము పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇది అంటే ఎట్లా అయిపోయిందంటే ఇది గ్రాంటెడ్ లాగా అయిపోయింది. వచ్చే మెడికల్ స్టూడెంట్స్, వచ్చే పీజీ స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా వీళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు యాజమాన్యము. అటువంటి దీన పరిస్థితుల్లో 37 సంవత్సరాల యువ డాక్టర్ని ఈరోజు మనం కోల్పోయినాము.
యాక్చువల్గా మనము కంట్రీ వీళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాల్సిన సోర్స్ అనమాట. ఒక కంట్రీ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన ఒక ఇంటెలిజెంట్ సెక్టార్ ఇది. ఈ సెక్టార్ని ఇంత సునాయాసంగా నెగ్లెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వ్యవస్థ కానీ పాలకులు కానీ ఆలోచించుకోవాల్సిన విషయము. కేవలము మీ యొక్క స్వార్థం ద్వారా, కేవలము మీ యొక్క విధి విధానాల ద్వారా ఈ యొక్క సిస్టాన్ని ఈ మాదిరి డీవియేట్ చేసి ఈ మాదిరి కంట్రీ యొక్క యంగ్ ఎనర్జెటిక్ సోర్స్ని మీరు ఈ మాదిరి అప్సెట్ చేసేస్తున్నారు. వాళ్ళని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ల్యాండప్ చేస్తున్నారు. ఇటువంటి కండిషన్లో, ఇటువంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో మనం వర్క్ చేస్తున్నాము. ఈ వర్క్ అనేది మేము ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటున్న పరిస్థితి అనమాట. ఎస్పెషల్గా గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నప్పుడు ఇది ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ డాక్టర్ విషయానికి వస్తే ఇంతకరమైన బాధాకరమైన పరిస్థితులు జరిగినప్పటికీ కూడా పబ్లిక్ నుంచి ఇది ఒక నిర్భయ 2.0గా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే 12 సంవత్సరాల క్రితం నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ యొక్క ఉదంతం జరిగినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనం కంపేర్ చేసి చూస్తే ఇది 2.0 అప్డేటెడ్ వర్షన్గా తీసుకోవచ్చు. ఎందుకు అంటారా? ఎందుకు అంటే అప్పుడు ఆమె డ్యూటీ అవర్స్లో జరిగింది కాదు, అప్పుడు ఆమెకు జరిగింది ఆమె వర్కింగ్ ప్లేస్లో జరిగింది కాదు, అప్పుడు ఆమెకు జరిగింది ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో జరిగింది కాదు. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లాగా ఇన్స్టిట్యూట్లో ఆమె డ్యూటీ అవర్స్లో ఆమె వర్కింగ్ ప్లేస్లో సామూహిక అత్యాచారంగా మనకు ఆ యొక్క విషయాలను చూస్తే అర్థమవుతుంది. ఇంతటి అమానవీయమైన పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. ఇటువంటి కండిషన్స్లో భావితరాలకు ఏమని సమాధానం చెప్పాలి? భావితరాలకు ఏమని భరోసా ఇచ్చి ఇటువంటి స్టడీస్లో కానీ ఇటువంటి విద్యాలయాల్లో కానీ పంపించాలి? అంటే ఈరోజు ఆ 31 సంవత్సరాల యువ వైద్యురాలికి జరిగి ఉండొచ్చు. ఈరోజు ఆ 31 సంవత్సరాల యువ వైద్యురాలి యొక్క తండ్రి ఆవేదన అనేది రేపు మనకు, మన పిల్లలకు జరగదు మన దేశంలో అనేది గ్యారంటీ ఉంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి, ఇవన్నీ స్టాప్ చేయాలి అంటే డిబేట్ అయిన వ్యవస్థను మనమే ఇక్కడే మనము సరి చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట, రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. లేదు అంటే ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. అప్పుడెప్పుడో మనము బేటీ పడావో బేటీ బచావో అనేసి ఒక నినాదంతో మనము ధైర్యంగా సమాజంలోకి ఆడపిల్లల్ని తీసుకొచ్చాము. బట్ ఇదే ఈ అమ్మాయి ఈరోజు చదువుకోవడం వల్లనే చనిపోయింది అనే ఒక స్థితి అనేది మనకు కలిసి వేస్తూ ఉందన్నమాట. సో ఇటువంటివన్నీ మనము ఇక్కడే ఎన్కౌంటర్ చేయలేకపోతే, ఇక్కడే మనము దీన్ని సార్ట్అవుట్ చేసుకోలేకపోతే ఫర్దర్గా జరిగే యొక్క ఆకృత్యాలకు మనం ఎవ్వరం కూడా మన ఇమాజినేషన్ కూడా అందట్లేదు అనమాట. ఇంతకు మించి నేను ఏమి చెప్పాలి అనేది కూడా నాకు వర్డ్స్ రావట్లేదు. థ్యాంక్ యూ.